Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో ఒక గోల్తో ఒక లక్ష్యంతో వెళ్ళే ఆర్టిస్టులకు కావచ్చు, టెక్నీషియన్లకు కావచ్చు, ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు కన్ఫర్మ్గా మీరు ఎంత పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తారో అంత నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తూనే ఉంటుంది. అంటే టోటల్ సోషల్ మీడియాలో ఉన్న మనుషులంతా, నీ చుట్టూ ఉన్న మనుషులంతా నీకు నెగటివ్ ఎనర్జీ ఇవ్వడానికే పుష్ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. నిన్ను మ్యాక్సిమం వెనక్కి లాగడానికే ట్రై చేస్తుంటారు. ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే, ఒకడు ముందుకు వెళ్తుంటే వాడిని ఎలాగైనా ఏం చేసైనా వెనక్కి లాగాలి అనుకుంటాడు తప్ప, వాడిని పుష్ చేద్దాం, బాగుపడినిద్దాం, వాడు బాగుపడితే 10 మందికి సపోర్ట్ అవుతుందని చెప్పేసి ఎవ్వడు అనుకోడు. ఏ నా కొడుకు అనుకోడు. గుర్తుపెట్టుకోండి. నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చూస్తుంటాను. వందల రకాల ఎమోషన్స్ విపరీతం. అందులో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, నెగిటివ్గా డిస్కస్ చేసేవాళ్ళు. ఏదైనా కొత్త పని మనం చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ ప్రిపేర్ అయిపోయి దిగుతాను. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఆ పని కాదు, అది కానే కాదు, అయ్యే పనే కాదు అని చెప్పేసి వెనక్కి లాగుతూనే ఉంటారు. పోనీ ఆ పని సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు ఒప్పుకుంటారంటే కాదు, దానికి మించి ఇంకోటి అడుగుతారు, దానికి మించి ఒకటి. అంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే చెప్తున్నా కదా, ఈగో ప్రాబ్లమ్స్ అడ్డొస్తాయి. అలా ఈగో ప్రాబ్లమ్స్తో ట్రావెల్ అయ్యే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నేను కుప్పలు చూస్తున్నాను. వాళ్ళని పట్టించుకుంటే మనం అనుకునే లక్ష్యాన్ని, మనం అనుకునే గోల్ని రీచ్ కాలేము. నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు, కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు సపోర్ట్ అవ్వడానికి ఈ సినిమా పెట్టావు. ఇంకా మిగతా వాళ్ళతో పని ఏంటి? నువ్వు చేసేది మంచి పని అయినప్పుడు మిగతా వాళ్ళతో పని ఏంటి? ఆ నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కావచ్చు, నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళతో నీకేంటి పని? తోసుకుంటూ దొబ్బుకుంటూ ముందుకు పోవడమే, అంతే. అందువల్లే ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్లో కూర్చుంది. ఒక చిన్న సినిమాకి, కంప్లీట్ అయ్యి రిలీజ్గా వస్తున్న సినిమాకి 10,000 రూపాయలు, అది కూడా ఒక 1000 సినిమాలకి స్పాన్సర్ చేయగలడం చిన్న విషయమా? నేనైనా పెద్ద ఆస్తిపరున్నా? నాకేమైనా కోట్లు లక్షలు ములుగుతున్నాయా? లేదు కదా. అన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. నేను కూడా మీలాగే ఒక చిన్న మొబైల్ పట్టుకొనేసి ఈ సినిమా అనేది స్టార్ట్ చేశాను. భూమ్. టైం పట్టింది, ఓపికతో వెయిట్ చేశాను. నేను అనుకున్నది చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అని నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు, ఈసీలో స్టార్టింగ్లో అనౌన్స్మెంట్ చేసినప్పుడు నాకు వచ్చినంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎవరికి వచ్చి ఉండదు నాకు తెలిసి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కోట్లు పెట్టి సినిమాలు ఆపుకొని జీవితాన్ని దెంగబెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో మేము ట్రావెల్ అవుతున్నాం. నువ్వేమో అసలు బడ్జెట్ లేకుండా సినిమా చేస్తావు అని చెప్పేసి నా మీద విరుచుకుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ గుర్తుంది నాకు. ఏమైంది? 5 సంవత్సరాల పెయిన్ నేను భరించాను. తెలుసా మీకు? 5 సంవత్సరాలు మన ఈసీకి వచ్చి, మన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ట్రావెల్ చేసి, బయట వర్క్ లేకపోతే ఈసీలో వర్క్ క్రియేట్ చేసుకునేసి, ఈసీలో డైరెక్షన్ చేసి, అగైన్ ఈసీ మీదనే దుమ్మెత్తిపోసే ఎంతోమంది ఎదవలను నేను చూశాను, చూస్తూనే ఉంటాను కూడా. అది కామన్. మనము ఈ సమాజం వల్ల తగలడింది, ఎవరిని మనం అవసరం లేదు. అది చాలా కామన్ థింగ్. అందువల్లే నేను చాలా సింపుల్గా తీసుకుంటాను. ఏ ఎదవ ఏ కామెంట్లు చేసినా, ఎవడు ఎన్ని వీడియోలు పెట్టుకున్నా కూడా నేను చేసే పని నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. మీకు తెలుసా, ఈ వారణాసి సూర్య మీద ట్రోల్స్ చేయడానికి కనీసం ఒక 15 ఛానల్స్ 15 ఛానల్స్ నా మీద వీడియోలు చేయడానికే. నేను ఏ వీడియో చేసినా కూడా ఆపోజిట్ వీడియో చేస్తూ నెగిటివ్గా ప్రాపగండా చేసి వాళ్ళు మనీ ఎర్న్ చేసుకునే ఛానల్స్ ఒక 15 ఛానల్స్ ఉంటాయి. ఒక 15 ఛానల్స్ కేవలం నా మీద వీడియోలు చేస్తూ బతికేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఎవరు మార్చలేరు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకు ఊడేది కూడా ఏం లేదు. వాళ్ళ పనులు వాళ్ళవి, మన పనులు మనవి. సోషల్ మీడియాని ఎప్పుడు కంట్రోల్ చేయలేం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. వాళ్లకు ఆ ఎండ్ టైం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా స్పాయిల్ అయిపోతుంటారు. ఎవరేం చేయలేరు. వాటిని మనం పట్టించుకోవద్దు. మనము పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్దాం. ఎప్పుడు భయపడాలి తెలుసా?
నువ్వు తప్పు చేసినప్పుడు. అది ఏ ప్రొఫెషన్ కావచ్చు, నువ్వు తప్పు చేసినప్పుడు భయపడు. అంతే తప్ప ఏ తప్పుడు నా కొడుకులకి నువ్వు లొంగొద్దు. నువ్వు మంచి పని చేసుకుంటూ వెళ్తూ ఉండు. సినిమా ఇండస్ట్రీ 10 మందికి సపోర్ట్ అవ్వు. ఇదే నా మోటో. నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. ఎనర్జీ వస్తూనే ఉంటుంది. ఆ ఎనర్జీతో ఇంకా 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 ముందుకు వెళ్తుంటాను. అందువల్లే నేను ఎప్పుడు చెప్తాను, నేచర్ ఎప్పుడూ నువ్వు చేసే మంచి పనికి సపోర్ట్ అవుతూనే ఉంటుంది. నాకు అవ్వట్లే. నాకేమైనా వేల మంది సైన్యం ఉందా? ఒక్క వారణాసూర్యం మొదలు పెడితే ఈరోజు ఏకంగా చిన్న సినిమాకి అంతా సపోర్ట్ అవుతూ ఒక వెలుగుతూ ఈ సినిమా ముందుకు వెళ్తోంది. చాలామంది నా కామెంట్స్ రూపంలో మెసేజ్ చేస్తుంటారు, నన్ను అభిమానించే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, చిన్న సినిమా దేవుడయ్యా నువ్వు అని చెప్పేసి. ఏది కాదు, నేను కూడా మీలో మనిషిని, ఒక కామన్ మ్యాన్ లాగా నేను ముందుకెళ్తున్నాను. నేను చేయగలిగే సపోర్ట్ నేను చేస్తున్నాను. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తే నాకెవడు సపోర్ట్ అవ్వలేదు. స్టిల్ ఇప్పటికీ సపోర్ట్ అవుతారు నేను అనుకోను. నేను ఇన్ని వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ల అభిమానం నేను పొందినా కూడా ఇప్పటికి కూడా నేను ఒంటరిగానే అనుకుంటాను. ఎవడో సపోర్ట్ ఇవ్వాలి, ఎవడో రావాలి అని ఎప్పుడు అనుకోను. ఒకసారి డివియేట్ అయిపోతే నో ప్రాబ్లం, ఇంకోటి చేద్దాం. అది పోతే ఇంకోటి. మీకు విషయం తెలుసా, నా దగ్గర ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ బి మిస్ అయితే ప్లాన్ సి ఉంటుంది. ప్లాన్స్ ఉన్నే ఉంటాయి. ఒకటి మిస్ అయితే ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాను, ఆగను. మీకు ఈ జర్నీలో మీకు అర్థమవుతుంటుంది ఎక్కడ వారణాసూర్య ఆగడు అని. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నువ్వు చేసే జర్నీలో, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, నువ్వు చేసే జర్నీలో నిన్ను వెనక్కి లాగడానికి ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి. కనిపించని శక్తులు ఎన్నో పనిచేస్తూ ఉంటాయి. వాటి గురించి నువ్వు వర్రీ అవ్వద్దు. ఎడంకాలతో తన్ని ముందుకు వెళ్తూనే ఉండు. నీ గమ్యం, నీ లక్ష్యం మంచిదైనప్పుడు ఏ తప్పుడు నా కొడుకు నువ్వు లొంగాల్సిన అవసరం లేదు. ఎవడికి నువ్వు బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవడికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా ఓపెన్గా డిస్కస్ చేసే ఈ వారణాసి సూర్య ముందు పిల్ల బచ్చాలన్నీ అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోతూనే చుట్టుకుంటూనే ఉంటాయి. వాటిని తన్నుకుంటూ తోసుకుంటూ నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. నా ప్రయాణం సినిమా ఇండస్ట్రీ చివరి వరకు, నేను నా ఊపిరి ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీలో నేను చేయగలిగే మంచి చేస్తూనే ఉంటాను. ఎవడు ఎన్నన్నా అనుకొని, ఎవడు సపోర్ట్ చేయని, సపోర్ట్ చేయకపోని నా ప్రయాణం ఆగదు. ఎందుకంటే మరలా చెప్తున్నాను, ఎంత సపోర్ట్ ఇచ్చినా, ఎంత సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు చేసే సోషల్ మీడియాలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. నాకు క్లియర్గా తెలుసు. అందువల్లే ఎవరు వచ్చినా రాకపోయినా వారణాసూర్య ఎప్పుడూ మీకు సపోర్ట్ అవుతూనే ఉంటాడు. నేను చేయగలిగే మంచి నేను చేస్తూనే ఉంటాను. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చేయలేని మంచి పనులు నేను చేయాలనేది నా టార్గెట్. అందువల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. సినిమాలు అవుతూనే ఉంటాయి. ఒకటి, ఎవరో కొందరి గొట్టంగాలకి నచ్చలేదని చెప్పేసి మనము మన ప్రయాణాన్ని ఆపాల్సిన అవసరం లేదు. సింపుల్, అందరికీ నచ్చాలని రూల్ కూడా లేదబ్బా. మన పనులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి, అంతే. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇంకో వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని అనుకోలేదు కదా. నా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. హిట్టా ఫ్లాప్ పక్కన పెట్టు, మన పని మనం చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. మనకు వచ్చేది మనకు వస్తూనే ఉంటుంది. ఒకటి చెప్పన, దేవుడు ఒకటి డిసైడ్ అయిపోయి నీకు ఇవ్వాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఎన్ని శక్తులు వచ్చినా కూడా నేను ఆపలేవు. అదే వద్దనుకుంటే నువ్వు ఎంత డుమ్కీలు కొట్టినా, ఎన్ని పల్టీలు కొట్టినా కూడా ఆ పని కాదు. డిసైడ్ అయిపోయి ఉంటుంది మన కర్మ. ఇక్కడ నుదుటి మీద రాసి ఉంటుంది మనం ఏం చేయాలి అనేది. అది డిసైడ్ అయిన తర్వాత మనం ముందుకు వెళ్తూ ఉండడమే, అంతే. మంచి పని అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చెడ్డ పని ఎప్పటికీ కాదు. సో మనం మంచి పని చేస్తున్నప్పుడు పూర్తిగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప నెగిటివ్ కామెంట్స్ కానీ, నెగిటివ్గా మాట్లాడే మనుషుల గురించి కానీ ఎప్పుడు ఆలోచించొద్దు. వాళ్ళ గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. నేనైతే పొరపాటు కూడా చేసుకోను. అందువల్లే ఈ సినిమాలో మీరు ఊహించని ఇంకో నెక్స్ట్ లెవెల్ స్టెప్ ఏంటంటే, ఈ సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైవ్ సెషన్స్ స్టార్ట్ చేయబోతున్నాను. దీని మీద ఉన్న డౌట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మీరు నాకు లైవ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఆ టాపిక్ మీద డిస్కస్ చేసే వాళ్ళకి 100 రూపాయలు, ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే 100 రూపాయలు డైరెక్ట్గా లైవ్లో పే చేసి
మీ ఆ కాన్సెప్ట్, ఆ పర్టికులర్ డిస్కషన్ ఏదైతే నేను లైవ్ పెడతానో ఆ టాపిక్ మీద డిస్కస్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించండి. సినిమా ఇండస్ట్రీలో మీలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లే అద్భుతాలు చేయగలరు. మీడియా పీపుల్ అంతా కనెక్ట్ అయిపోండి. ఈసీ మీడియా, ఎస్పెషల్లీ ఈసీ మీడియాకి స్పెషల్ వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను. మీడియా మొత్తం వచ్చేసేయండి. ఒక పక్క డబ్బులు సంపాదిస్తూ సినిమా ఇండస్ట్రీలో జరిగే ఒక మంచి పని, ఎవరూ చేయని కొత్త పనిని స్ప్రెడ్ చేస్తూ ముందుకు వెళ్దాం. సినిమా ఇండస్ట్రీలో ఈ వారణాసి సూర్య పవర్ ఏంటో చూపిద్దాం. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి. మీరు మీడియా పీపుల్ అయితే ఇమ్మీడియట్ మీ యూట్యూబ్ ఛానల్ లింక్ నాకు పంపించి, సార్ నేను ఈసీ మీడియాలోకి ఎంటర్ కావాలనుకుంటున్నానని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రుసుములు ఉండవు, ఏవీ పే చేయాల్సిన అవసరం. ఉల్టా నేనే, మీరు ఆ టాపిక్ డిస్కస్ చేస్తే ₹100 మీకు డైరెక్ట్గా అకౌంట్ పడుతుంది. ఒక డబ్బులు సంపాదించుకుంటూ మీ యూట్యూబ్ ఛానల్స్ని డెవలప్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా పవర్ ఏంటో చూపిద్దాం. లైవ్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. లైవ్ సెషన్స్ ఎప్పటికప్పుడు ఈసీ మీడియాలో మీకు అప్డేట్ ఉంటుంది, ఏ టైంలో లైవ్కి వస్తాను అనేది. సో ఆ టైంలో పనులేం పెట్టుకోకుండా డైరెక్ట్ లైవ్కి వచ్చేయండి, డబ్బులు సంపాదిస్తుండండి. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ మీద. ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు రైజ్ చేస్తే ప్రతి క్వశ్చన్కి నా నుంచి లైవ్లోనే సమాధానం ఉంటుంది. అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. చిన్న సినిమాను కాపాడుకుంటూ వెళ్దాం. మీడియా సపోర్ట్ అవ్వాలి. సోషల్ మీడియా సపోర్ట్ అవుతే సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా పవర్ ఎలా ఉంటుందో చూపిద్దాం. సో రెవెన్యూ లేదు అంటున్నారు కదా, రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలో అని చెప్తాను నేను. ప్రతిదీ మనము లైవ్ అప్డేట్స్ కంటిన్యూ అయిపోతున్నాయి. సో ఈ రోజు నుంచి లైవ్ అప్డేట్స్ మీకు కమ్యూనిటీ ట్యాబ్లో మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. లైవ్ సెషన్స్ ఎప్పుడు ఏంటి అనేది టోటల్గా మీకు ముందుగానే అప్డేట్ వస్తుంటుంది. ఆ టైంకి పూర్తిగా మీరు ఫ్రీ అయిపోయి టోటల్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ, ఒక పక్క డబ్బులు సంపాదించుకుంటూ, ఒక పక్క మీ ఛానల్స్ని డెవలప్ చేసుకుంటూ, మరో పక్క సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ అవుతూ చిన్న సినిమా హవా ముందుకు కదులుతూనే ఉండాలి. ఈ వారణాసి సూర్య సపోర్ట్ ఎప్పుడు చిన్న సినిమాకు ఉంటుంది. నా పేరు వారణాసి @ రాజమౌళి. థ్యాంక్ యూ.